హాయ్ అండి, వెల్కమ్ టు హిదాయత్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకుంటానండి. జీలకర్ర, చెక్క, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవర్ వేసి వేయించేసుకుందాము. దీంతోపాటు మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసి వేయించేసుకుందామండి. ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే దూరగా వేగిపోయాయండి. ఇప్పుడైతే మనము ముందుగా కొట్టు పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసాము. టమాటా అయితే బాగా వేగిపోయిందండి. మసాలా అంతా బాగా ఉంటుంది. ఇప్పుడైతే మనము మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము. చిల్లీ పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా, రాక్ సాల్ట్, పసుపు, జీరా, మిరియాల పొడి, పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇంకో 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకుందామండి. ఎసురు బాగా ఉడికిన తర్వాత రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇంకో 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో మూత పెట్టేసి అలా వదిలేద్దాం. ఎసురు
అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ అయితే తీసుకొని యాడ్ చేసుకుందాము. నేనైతే ముందుగా బాస్మతి రైస్ అయితే నానేసి పెట్టాను. ఈ రైస్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ బిర్యానీ బాగా ఉడికిపోయిందండి. ముక్క చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకైతే ఒక ప్లేట్లోకి అయితే వడ్డించుకుందాము.